వేడి బాంబే అంతా పాకింది. వద్దని చెప్పాను కదా. అనవసరంగా పెట్టుకున్నాను రా నీతో. పని మొదలు పెడదామా? అయితే హంటింగ్ సీజన్ ఓపెన్ చేసే. ఈ మాట నువ్వెప్పుడు అంటావని ఎదురు చూస్తున్నాన్రా. కాన్సారేరు పెక్కాల మండే నిప్పుతోనైనా వీళ్ళ రక్తంతోనైనా. తాకితే సౌండ్ గోల్కొండ దాటాలా, శాల్తీ సాలి బండ చేరాలా. చూసుకుందాం, బరాబర్ చూసుకుందాం. ఓరే నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ఏదో ఒకటి చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తినాలి. నా కోసమే కాదు, మా వాళ్ళ కోసం వచ్చాడు అతను. థ్యాంక్ యూ. ఏం చెప్పగలను ఇంతకన్నా? సోలమాన్ సింగ్ ఠాకూర్, సన్ ఆఫ్ గాడ్. అయిపోయింది అంతనా? వాళ్ళు ఎక్కడ దాక్కున్నారు సార్? సారి పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది. నువ్వు మనిషివా పశువా? అలా కొడతావంటే చచ్చిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? నాకు 1 నిమిషం టైం ఇస్తే ఆలోచిస్తాను, 2 నిమిషాలు టైం ఇస్తే యాక్షన్ లో దిగుతాను, 3 నిమిషాలు టైం ఇస్తే ముగించేస్తాను. ముసలోడు మనోడు మన దిగాడు. కుర్రోడు బాగా లేతగా ఉన్నాడు. ఎంరారాయ్, నా పేరు దయా, నాకు లేందే అదే. ఎదవకి భయపడాల్సిన అవసరం లేదు. బాగా ప్లాన్ చేశాను కదా. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య యుద్ధం జరుగుతుంది. ఎవడు ఒక్కడే మిగులుతాడు. సొట్టు ఏ దిక్కు చూసినా సాగే కొట్టొచ్చినట్టు కానొస్తుంది కదా సామె. నీకు కూడా కనబడుతుందా? నువ్వు పాత ఏదో తేడాగా ఉందేంటి? అట్లా నూరితే కనీసం తోలు కూడా తెగదు. వంచి నూరి నరకాల, ఎముకలు తెగాల. ఎందుకు కొడతాడు సార్? అరే అడిగితే కొడతాడు.
చివరి ఖాన్సార్ కా సలాం వరద రాజమన్నార్ కా సలాం సలార్ దేవరత రాయ్తా నేను చావును చూశాను. మళ్ళీ ముంబై మాఫియాతో కలకల్లాడుద్ది. గత వైభవాన్ని మీకు చూపిస్తాను సార్. లాస్ట్ మంచి మంది అయితే దానికి వచ్చే కిక్కే వేరబ్బా. జింక పులికి దొరికిపోతుంది. ఎందుకు తెలుసా? భయం. మరి నేను రానా? అవతల క్లాస్ ఏమవుతుంది? వస్తాను సార్, ఉంటాను సార్.